హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 నెలల్లో విడుదల చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి 3 పథకాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి, జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ 3 పథకాలకు సంబంధించి కూడా తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ 3 పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ 3 పథకాలను విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు మార్చి 1వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను 4వ విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి చాలామంది విద్యార్థుల యొక్క తల్లులు ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కాలేదని చెబుతున్నారు. అయితే చాలామంది విద్యార్థులకు ఈ పేమెంట్ రాని కారణంగా వారి సొంత డబ్బులను కళాశాలలకు చెల్లించడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆ రోజునే మీకు పేమెంట్ వస్తుంది, కాబట్టి ముందుగా మీకు ఫీజు చెల్లించండి, గవర్నమెంట్ ఎప్పుడు పేమెంట్ విడుదల చేస్తే అప్పుడు ఆ డబ్బులను మీరు తీసుకోండి అని కళాశాలల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో చాలామంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులు అయితే కాలేజీల్లో చెల్లించడం అయితే జరిగింది. అలాగే రెండో పథకాన్ని గమనించినట్లయితే కనుక వైఎస్ఆర్ చేయుత పథకం ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళలు ఉన్నారో వారికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 4 సంవత్సరాలలో 75,000 రూపాయలు జమ చేస్తారు. ఇప్పటి వరకు 3 విడతలకు సంబంధించిన డబ్బులు విడుదల చేశారు, 4వ విడత డబ్బులు కూడా విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు ఎన్నికల కోడ్ వల్ల చాలా మందికి జమ కాలేదు, కొంతమందికి జమ అయ్యాయి. సో తక్కిన వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకం ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు అయితే సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 45,000 రూపాయలు జమ చేస్తారు. వీరికైతే ఎవరికి కూడా పడలేదండి ఇంతవరకు కూడా. సో ఈ 2 పథకాలకు సంబంధించి అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి తొందరలోనే పేమెంట్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే గడిచిన 3 నెలల్లో ఏదైతే పథకాలు ఆగిపోయి ముఖ్యంగా ఈ 3 పథకాలు చేయూత, జగనన్న విద్యా దీవెన, ఈబీసీ నేస్తం ఈ పేమెంట్స్ వేసే విధంగా ఎలక్షన్ కోడ్ కంటే ముందుగానే బటన్లు నొక్కారు. కాబట్టి ఎన్నికల కమిషన్ అంటే ఈ రోజున ఎన్నికల నామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరో 2 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ను కలిసి ఈ పేమెంట్ వేసే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం అయితే విడుదలయ్యింది. సో ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఒక్కొక్క పథకం ఒక్కొక్క రోజు చొప్పున 3 రోజుల్లో 3 పథకాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.